బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు ఏపీ టీడీపీకి బిగ్ డే కానుంది. ఒకేసారి ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ పసుపు కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే వారి చేరికకు సంబంధించి రంగం సిద్ధమైంది. రేపు ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వసంత కృష్ణప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అలాగే ఇటీవల వైసీపీకి రిజైన్ చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో పసుపు గుటికి చేరనున్నారు. ఇక రేపు సాయంత్రం గురజాలలో మరో ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా పసుపు కండువ కప్పుకోనున్నారు. అటు గురజాల సభలోనే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో పాటు ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు టీడీపీలో చేరనున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ అందిస్తారు. శివ, ఓవర్ టు యు. ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రేపు భారీ ఎత్తున చేరికలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కౌన్సిల్స్, మాజీ సభ్యులు దాదాపుగా చాలామంది వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి రేపు క్యూ కట్టబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే రేపు ఉదయం 9 గంటలలోపు చంద్రబాబు నివాసం హైదరాబాద్లో మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ ఆయన అనుచరులతో దాదాపుగా ఈరోజు సాయంకాలం ఆయన 50 కార్లతో హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్నారు. ఆయన అనుచరులతో ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు మాజీ హోంశాఖ మంత్రి ఇరువురు కూడా రేపు ఉదయం 10 గంటలలోపు చంద్రబాబు సమక్షంలో ఆయన నివాసంలో హైదరాబాద్లో టీడీపీలో చేరతారు. చంద్రబాబు అక్కడి నుంచి కూడా ప్రత్యేక విమానం ద్వారా తిరుపతి రేణిగుంట వెళ్తారు. అక్కడి నుంచి బై రోడ్డు నెల్లూరు వెళ్తారు. నెల్లూరులో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయనతో అనుచరులు, కార్పొరేటర్లు, అలాగే నెల్లూరుకు సంబంధించిన పలువురు కీలకమైన నేతలు ఈ చంద్రబాబు సమక్షంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు టీడీపీలో చేరబోతున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో కదలరా సభ నిర్వహించబోతున్నారు. ఈ సభకు సంబంధించి కూడా నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు వీరు ముగ్గురు కూడా వైసీపీ నుంచి టీడీపీ కండవా కప్పుకోబోతున్నారు. దాదాపుగా రేపు చూసుకుంటే ఒక రాజ్యసభ, ఒక ఎంపీ, ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు కీలకమైన నేతలు రేపు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి చేరబోతున్నారు. తెలుగుదేశం పార్టీ రేపు చాలా బిగ్ డేగా కూడా చెప్పుకోబోతుంది. భారీ ఎత్తున చేరికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి అయిపోయింది. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. దానికి సంకేతంగానే చాలామంది అధికార పార్టీకి సంబంధించి ఇంకా సమయం ఉన్నా కానీ పదవులను వదులుకొని టీడీపీ చేరుతున్నారని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అయితే కాలరెగరే చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన జాబితాలతో వరుసగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి చేరికలు చాలా ఎక్కువగా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే రేపు దాదాపుగా 6 కీలకమైన వ్యక్తులు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారు. వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు కూడా రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.